అంత నీచంగా ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్? నీకు ఏ తమాషాలో ఉందా మీకు? వైసీపీ నాయకులకు అందరికీ కూడా టీడీపీ మహిళలంటే అంత లోకుగా కనిపిస్తున్నారా? ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ సభ్యురాలు రోజా నన్ను కామెంట్ చేసింది. కాలి గోటికి పనికిరామని ఒక దళిత మహిళగా నన్ను అవమానించింది, నా శరీరాకృతిని అవమానించింది. ఆ రోజు అనితని అవమానించారు. అయినా కూడా కాలం సమాధానం చెప్తుంది అనుకున్నాం. మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, మేము చాలా హుందాగా వ్యవహరించాం. మీరన్నట్టు మాకు మాట్లాడటం రాదనుకుంటున్నారా? మేము కూడా ఈ తెలుగు నేలపై పుట్టిన వాళ్ళమే కదా, మాకు కూడా ఈ భాష వచ్చి కదా, మా ప్రాంత భాష మాకొచ్చు, మాకు ప్రతిదీ తెలుసు. మాకు మాట్లాడటం ఏమన్నా రాదనుకుంటున్నారా? మేము కూడా అవమానకరంగా మాట్లాడగలుగుతాం కదా. కానీ మాకు ఒక క్రమశిక్షణ ఉంది. మా పార్టీ, మా అధినాయకుడు ఒక విలువలు కలిగినటువంటి నాయకత్వాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కూడా ఆచి తూచి చాలా మాట్లాడతాం. ఎందుకంటే మీరు దిగజారిపోయారు. మీరేదో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని లేదా ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడితే హైలైట్ అయిపోవాలని ఒక నీచ సంస్కృతికి, కుటిలమైనటువంటి ఆలోచనలకి, దరిద్రపు ఆలోచనలకి దిగజారిపోయారు ఈ వైసీపీ నాయకులు. ఈ రోజున మీరు ఇష్టం వచ్చినట్టు మహిళలు మాట్లాడతారా? ఆ రోజు పంచమర్తి అనురాధను కూడా ఎంత కామెంట్ చేశారు, ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు మీకు ఈ రైట్? ప్రశాంతి రెడ్డి గారిని కామెంట్ చేస్తున్నారు, గ్రీష్మాని కామెంట్ చేస్తున్నారు, స్వాతి రెడ్డిని కామెంట్ చేస్తున్నారు. ఎంతో మంది టీడీపీ మహిళల్ని దారుణంగా అసభ్య పదజాలంతో కనీసం చదవటానికి కూడా వీలు లేని భాషలో దారుణంగా కామెంట్స్ గాని, అవమానకరంగా గాని పేపర్లో గాని రాయిపిస్తున్నారు. ఇంత దిగజారిపోతారా మీరు? మీ కుటుంబ సభ్యుల మీద అట్లా రాస్తే మీకు ఎట్లా ఉంటది? మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు వెళ్ళినప్పుడు రెడీ అయ్యి వెళ్ళరా? ఇంత దారుణంగా దిగజారిపోతారా? ఈ రోజున చాలా సక్సెస్ఫుల్ గా హోంమంత్రి అనిత తన పని, తనకి ఇచ్చినటువంటి శాఖ నిర్వర్తించి ముందుకెళ్తుంది. నీకేమన్నా దమ్ముంటే అమన్నా, ఆమె ఎంత కష్టపడి పైకొచ్చిందో, ఎంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్తుందో అలా సాధించాలని ఒక మహిళను చూసి ఆదర్శంగా తీసుకో. అంతేగాని ఆమె మేకప్ వేసుకుంది లేకపోతే అదే వేసుకుందని నువ్వు కూడా రెడీ అవు, నువ్వు కూడా నీట్ గా రెడీ కావయ్యా. ఎవరొద్దన్నారు నిన్ను? నువ్వు కూడా బయటకు వెళ్ళినప్పుడు రెడీ అవుతావు కదా, మీ మిసెస్ కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెడీ అయ్యే వెళ్తారు. ఏం మాట్లాడుతున్నారయ్యా? అసలు మీ మైండ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు?